టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు కదా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఈ రోజు సెప్టెంబర్ 1 అంటే బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజైతే లాంచ్ చేసేసారు. అండ్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసి అందరినీ కూడా లోపలికి పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 14 పీపుల్ని అంటే 7 మేల్ అండ్ 7 ఫీమేల్ కంటెస్టెంట్స్ని పెయిర్ అప్గా బడ్డీస్ కింద లోపలికి పంపించడం అయితే జరిగింది. అలా చూసుకుంటే కనుక ఈసారి ఎక్కువగా నాకెందుకో సీరియల్స్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఓన్లీ టెలివిజన్లో ఎంటర్టైన్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారని అనిపించింది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా ఈసారి పెద్దపీటే వేశారనిపించింది. ఒక ఇద్దరు ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ రావడం కూడా విశేషమనే చెప్పొచ్చు. సినిమా సైడ్ నుంచి అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అంతకు మించి ఎక్కువ మంది ఉన్నట్టయితే నాకేం అనిపించలేదు. కంటెస్టెంట్స్ కూడా అంత ఎక్సైటింగ్ అయితే లేరు. బట్ మనం చూసాం కదా ఇంద్రనీల్ వీళ్ళు వస్తారని చెప్పేసి. వాళ్ళు కూడా వస్తారండి, బట్ ఇట్ టేక్ సమ్ టైం. అంటే మొత్తం 19 కంటెస్టెంట్స్ అయితే ఇంకొక 5 కంటెస్టెంట్స్ని ఈ వీక్లోనే పంపిస్తారు. కానీ ఎప్పుడు పంపిస్తారు ఏంటి అన్నది చూడాలి, వెయిట్ చేయాలి అనమాట. మరి ఈసారి సరికొత్తగా అన్లిమిటెడ్ అని చెప్పి చాలా చెప్పాడు మన నాగమామ. కానీ ప్రతి సీజన్లో ఉన్నట్టుగానే ఉంది, పెద్దగా చేంజ్ ఏం లేదు. ఈసారి యానిమల్స్ అంట, క్రీచర్స్ అవి ఇవి పెట్టారు. యానిమల్స్ తోటి మొత్తం లివింగ్ ఏరియా కానీ బెడ్రూమ్స్లో కానీ డెకరేట్ చేయడం జరిగింది. ఈసారి ఎందుకో ప్రమోషన్స్కి వచ్చినా కూడా వాళ్ళు ఆడించిన గేమ్స్ కూడా చాలా సప్పగా ఉన్నాయి. నాకైతే లిటరల్లీ అసలు రానా ఆడిపించిన గేమ్ కానీ, నాని ఆడిపించిన గేమ్ కానీ, అనిల్ రావుపూడి గారు ఆడిపించిన గేమ్ కానీ ఏంట్రా ఈ గేమ్స్ మనకి ఏంటిది బాబ్జీ అన్నట్టయితే నాకు అనిపించింది. లిటరల్లీ అలాగే అనిపించింది. సో ఎంట్రీస్ అయితే ఏదో గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారు కానీ బట్ అంత పేర్లేదు అనిపించింది. మరి స్టార్టింగ్ స్టేజ్ కదా, ఆ ఎఫెక్ట్ ఏమో అనిపించింది. ఫస్ట్ మనం చూసుకుంటే యక్షిని ఇస్ అ ఫస్ట్ కంటెస్టెంట్. ఆమె సీరియల్ యాక్టరే. అంతా కూడా ఎక్కువ శాతం చూస్తే కన్నడ వాళ్ళే తెలుగు బిగ్ బాస్లో ఉన్నారు. ఏంటో తెలుగు సీరియల్లోనూ కన్నడ వాళ్ళే ఉండి, బిగ్ బాస్లోనూ కన్నడ వాళ్ళే ఉండి, ఇంకా తెలుగు వాళ్ళని ఎందుకయ్యా ఎక్కడ ఉంచుతారు? అంతా తొక్కేయడంలోనే బిజీగా ఉన్నారనిపిస్తుంది. కన్నడ వాళ్ళే 3-4 ఉన్నారు. వాళ్ళు కాకపోతే తెలుగు యాక్టర్స్ లేరా? ఇంకా ఎవరు దొరకలేదు మీకు? అంత మరీనా? వాళ్ళు మళ్ళీ మాట్లాడేసుకుని నో తెలుగురా అంట. అమ్మా ప్రేరణ, నువ్వు చాలా ప్రిపేర్గా వచ్చావు, అర్థమైపోతుంది. సో ఫస్ట్ యష్ని అండ్ మన నిఖిల్ వచ్చారు. ఆ తర్వాత అభయ్, నవీన్ అండ్ ప్రేరణ వచ్చారు. వీళ్ళ నలుగురికి టాస్క్ పెడితేనేమో మన ఏమంటారు నిఖిల్ చాలా ప్రిపేర్డ్గా వచ్చాడండి, తెలిసిపోతుంది. చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ప్రతి దానికి చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఆల్రెడీ కిరాక్ బాయ్స్లో చూసాము వాళ్ళ టెంపర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా స్ట్రాటజికల్గా ఉంటారు, ఇవన్నీ మనం చూసాం కదా. సో ఇందులో కూడా చాలా ప్రిపేర్డ్గా ఉన్న పర్సన్స్లో నిఖిల్ ఒకడని చెప్పి చాలా అనిపిస్తుంది. మరి ఎండ్ వరకు ఉంటాడన్న ఫీలింగ్ అయితే నాకు నిఖిల్ చూస్తే వచ్చేసింది. అభయ్ నవీన్ ఏంటో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అభయ్ నవీన్ నుంచి. బట్ తెలుసు కాబట్టి అభయ్ నవీన్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. మేబీ తను స్లో అండ్ స్టడీగా ఏమన్నా రివీల్ అవుతూ ఉంటాడేమో మరి. అలాగే ఉందన్నమాట. అండ్ ఇంకా కంటెస్టెంట్స్ ఎవరున్నారు అన్నది అంత గమ్ముని మనం గుర్తుపెట్టుకునే అంతగా కొంతమంది పేర్లు అయితే నోటెడ్ కాలేదు కదా. సో మిగతా వాళ్ళ పేర్లు అయితే నేను ఇందులో రాసుకున్నాను. అండ్ ఈయన ఆదిత్య ఓం గారు అండి, లాహిరిలో సినిమాతో అందరికీ బాగా పరిచయము. ఆయన కూడా ఏంటో కొంచెం ఆలోచించేటట్టు ఏంటేంటోలా ఉన్నారు. ఆయనతో పాటు వచ్చిన పేరు సోనియా. ఆర్జీవి గారు, మీరు నిజంగా బిగ్ బాస్కి మీరు ఎలా అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ని స్పాన్సర్ చేస్తున్న పర్సన్ లాగా ఉన్నారండి. ఆర్జీవి గారికి సంబంధించిన హీరోయిన్ అనుకోవచ్చు సోనియా. సో దిశ అనే ఒక సినిమాలో యాక్ట్ చేసిందంటండి ఆమె. తర్వాత బెజవాడ బేబక్కాయ్ అండ్ శేఖర్ భాష వచ్చారు. సో ఒకడేమో కాంట్రవర్సీ స్టార్, ఒకళ్ళేమో అతిగా వాగే స్టార్. ఏమో వీళ్ళిద్దరు కొంచెం ఏదో ఎంటర్టైన్ ఏమైనా క్రియేట్ చేస్తారేమో అనిపించింది. కానీ లిటరలీ శేఖర్ భాష ఏం చేస్తాడా, ఏం పెంట పెడతాడా, ఏం చిచ్చేడతాడా, ఇక్కడ ఏం చేస్తాడా అన్నది కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉంది. బట్ చూడాలి. ఆ తర్వాత కిరాక్ సీత అండ్ మణికంఠ. సీతను మనం అట్లీస్ట్ బేబీ సినిమాలోనూ యూట్యూబ్ సిరీస్లో చూసండి. ఈ మణికంఠ అయితే కొత్త క్యారెక్టరు. అసలు
అతను యాక్చువల్లీ లాస్ట్లో అనిల్ రావుపూడి గారు ప్రాంక్ చేసి తీసుకెళ్తుంటే ఆ బాబు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. నాకు ఇదే స్టేజ్, నాకు ఇదే లాస్ట్ ఛాన్స్, నాకు ఇదే అంటే బ్రో నువ్వెవరో ఎవరికి తెలియనప్పుడు, ఇన్ఫ్యాక్ట్ చూస్తున్న మాకు కూడా ఎవరు బాబ్జీ నువ్వు, మాకు అసలు తెలియదు ఎవరు బాబు నువ్వు అన్నట్టే ఉంది. అఫ్కోర్స్ సీరియల్స్ చూసే వాళ్ళకి మేబీ తెలిసేమో కానీ మాకైతే పెద్దగా పరిచయం లేదు. నువ్వు స్టార్టింగ్లోనే ఎంత వైలెంట్ యారగెంట్గా ఉన్నావంటే లాస్ట్ సీజన్స్లో జెస్సీని టార్గెట్ చేసినట్టు నిన్ను కూడా టార్గెట్ చేస్తారని బాగా అనిపించేస్తుంది. తర్వాత పృథ్వీరాజ్ అంట, ఈయన ఎవరో కూడా నాకు తెలియదండి, చూస్తా కొంచెం లాస్ట్ సీజన్స్లో అఖిల్ లాగా ఉన్నాడు అనమాట. విష్ణుప్రియ వచ్చింది. నైనిక మనకు తెలుసు కదా, డాన్స్ షోస్లో చేస్తూ టైటిల్ కూడా విన్ అయిన నైనిక. అండ్ నబీల్ ఎవరో మరి నాకు తెలీదు, ఈ వరంగల్ గాయ యూట్యూబర్ అని చెప్పేసి అన్నాడు. నేనైతే ఎప్పుడు చూడలేదు బ్రో, ఐఎమ్ సో సారీ. నబీల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక ఐఎమ్ సో సారీ. వీళ్ళందరూ కూడా వీళ్ళలో అరే వీళ్ళు సూపర్ ఆడతారా, అరే వీళ్ళు మంచి ఎంటర్టైన్ చేస్తారా అని అయితే ఏమనిపించలేదు. బట్ ఉన్న వాళ్ళకి పెట్టిన గేమ్స్ అన్నీ కూడా చాలా ఏంటి బిగ్ బాస్ ఏంటి ప్రతిసారి ఇవే బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి, స్ట్రాల్ పెట్టి ఓదాలి, లేదంటే ఇంకే చేయాలి, ఈ ఫోములు మొహాలకు రాసుకోవడాలి. ఇంకా మారవా, కొత్త థాట్స్ రావా? అన్లిమిటెడ్ అన్నో కొంచెం థాట్స్లో కూడా అన్లిమిటెడ్ థాట్స్ ఉంటే బాగుండు కదా. కొంచెం ఇంట్రెస్టింగ్గా కాస్త క్రేజీగా చూసే మాకు ఎగ్జైటింగ్గా చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. మరి చూద్దాం. ఆల్రెడీ చిన్న ప్రోమో వదిలేరు. రేపొద్దున మణికంఠ నిఖిల్ వాగ్భేదంతో దిగారనమాట. నువ్వు నన్ను ఇలా అనకు, నాకు నచ్చలేదంటే నిఖిల్ ఓకే లీవ్ అన్నట్టు చాలా యాటిట్యూడ్గా చెప్పాడు. నిఖిల్ హ్యావ్ యాటిట్యూడ్, నిఖిల్ హ్యావ్ ఏ స్ట్రెంగ్త్, ఇవి రెండు ఉన్నాయి. వీళ్ళందరిలో కల్లా ప్రిడిక్షన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళలో నిఖిల్ ఒకడు ఉన్నాడని నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మాయిల్లో మరి ఏమో తెలియదు కానీ బేబక్కని సొదా వింటారో లేదంటే వెళ్ళలేక పంపించేస్తారో తెలీదు. మరి చూడాలి. ఇవి బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 1 అప్డేట్స్ అనమాట. ఇంకా మంచి అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హేమా హంగామా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ BB8 అప్డేట్స్. ఇది అన్లిమిటెడ్ అప్డేట్స్ కూడా. సో దిస్ ఇస్ ద వీడియో, బాయ్. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా